పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. అయితే కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక తన స్టార్డమ్కి తగ్గ సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా ఓజీ వస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో మోస్ట్ హైప్ మూవీ ఓజీ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్లో నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 3 సినిమాలు మొదటి రోజు 60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. 74 కోట్ల షేర్తో RRR టాప్లో ఉండగా 70 కోట్ల షేర్తో పుష్ప 2, 61 కోట్ల షేర్తో దేవర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఓజీ మూవీ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డే 60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప 2 RRRలను దాటుకొని టాప్ పొజిషన్కి వెళ్తుందా అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 RRR సినిమాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ప్రస్తుతం ఓజీపై అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆకలితో ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అదనపు షోలకు అదనపు టికెట్ ధరలకు అనుమతి లభించింది. మిడ్ నైట్ షో ఒక్కో టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో కూడా టికెట్ హైక్కి అనుమతి లభించే ఛాన్స్ ఉంది. అసలే భారీ హైప్, పైగా అదనపు టికెట్ ధరలు, దానికి తోడు ఇతర భారీ సినిమాల నుంచి పోటీ కూడా లేదు. సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ఓజీమయం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డే షేర్ పరంగా పుష్ప 2 RRR సినిమాలను ఓజీ క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు.